గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో స్ట్రైట్ లైన్ సంబంధించి కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాము. సో దాంట్లో స్ట్రైట్ లైన్లో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చేసాము. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి 6 ఫార్మ్స్ చేసాము. అండ్ లాస్ట్ క్లాస్లో వచ్చేసి రేషియో అంటే ఒక స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ని ఎలా డివైడ్ చేస్తుందో ఆ రేషియోను మనం చూసున్నాం మన లాస్ట్ క్లాస్లో. అలాగే ఈరోజు 2 స్ట్రైట్ లైన్ సంబంధించి అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనం ఒకసారి ఈ కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. అంటే ఒక స్ట్రైట్ లైన్కి సంబంధించి అన్ని విషయాలు దాదాపుగా నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ని ఎలా డివైడ్ చేస్తుంది అని నేర్చుకున్నాం. అంటే ఒక స్ట్రైట్ లైన్ గురించి దాదాపుగా మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్లేన్లో 2 స్ట్రైట్ లైన్స్ ఉంటే ఏమవుతున్నాయి? సో ఇలా దీంట్లో ఇదొక స్ట్రైట్ లైన్ ఉంది, ఇదో స్ట్రైట్ లైన్ ఉంది. ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ 2 స్ట్రైట్ లైన్స్ ఏమవచ్చు, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. వీటిని ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాము. ఏనా 2 స్ట్రైట్ లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే ఈ 2 లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాము. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఈ పాయింట్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ నేర్చుకుందాము. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. అంటే 3 మెథడ్స్ ఉన్నాయి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి. 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫార్ములా ఒకటి ఉంది. సెకండ్ మెథడ్ వచ్చేసి సొల్యూషన్ మెథడ్, అంటే సాల్వ్ చేయడం, సాల్వింగ్. థర్డ్ మెథడ్ వచ్చేసి షార్ట్ కట్ మెథడ్, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఫస్ట్ది ఫార్ములా, రెండోది సాల్వింగ్, ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్, మూడోది వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకేనా? ఈ 3 మెథడ్లో మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా ఎలాగో చూద్దాము. ఫార్ములాని ఫర్ ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ రెండు ఏంటి సార్? ఇది యాక్చువల్గా స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని స్ట్రైట్ లైన్ అని అంటాం. ఇక్కడ మనకి 2 స్ట్రైట్ లైన్స్ కావాలి కాబట్టి ఒకదాన్ని a1x b1y c1 అన్నాం, ఇంకొక దాన్ని a2x b2y c2 అని అన్నాం. 2 అయితే ఈ 2 స్ట్రైట్ లైన్స్ కనుక ఏమైతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే, ఈ 2 ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి సార్ అని అంటే, ఫార్ములా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది పాయింట్ కాబట్టి x, y ఈక్వల్ టు b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1, అలాగే c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1. ఇది ఫార్ములా. ఇదేంటి సార్ ఎంత పెద్దగా ఉంది? ఇది మనం గుర్తుపెట్టుకోవడానికే చాలా టైం పట్టేలా ఉంది సార్ ఇది, లేకపోతే బట్టి పట్టడానికే చాలా టైం పట్టేలా ఉంది సార్ ఈ ఫార్ములా అంటే. ఈ ఫార్ములాను గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఈ ఫార్ములాను గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్. సో 2 డినామినేటర్లు ఒకటే ఉన్నాయి చూడండి నాన్న. సో అక్కడ ఏం రాస్తారంటే ఏబీ మైనస్ ఏబీ రాయి, ఏబీ మైనస్ ఏబీ రాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఏబీ మైనస్ ఏబీ, ఏబీ మైనస్ ఏబీ. ఆర్డర్లో చూద్దాం. ఏబిసి 3 ఉన్నాయి. ఏబి తర్వాత బీసీ, బీసీ తర్వాత సిఏ కదా. సో ఏబి రాసాము, తర్వాత బీసీ రాయి, బీసీ మైనస్ బీసీ. బీసీ అయిపోయిన తర్వాత సిఏ మైనస్ సిఏ. 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2 1. ఫార్ములా అదేననుకుంటా చూడండి. ఓకేనా? షార్ట్ కట్ మెథడ్. దీన్ని అర్థమైందన్న? దేనికి? ఫార్ములా గుర్తుంచుకోవడానికి. అంటే 2 స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ కనుక మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కోసం ఫైండ్ అవుట్ చేయడం కోసం షార్ట్ కట్ అంటే ఫార్ములా. ఇది ఫార్ములా.
ఓకేనా, ఫామ్లో గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాన్న ఇంకొకటి సాల్వింగ్ మెథడ్ అనమాట. సాల్వింగ్ మెథడ్. సో సాల్వింగ్ మెథడ్ ఎలాగంటే ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే మీరు ఆల్రెడీ సొల్యూషన్ మెథడ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చేసి ఉండాలి మీరు. ఏదైనా 2 ఈక్వేషన్లు చూద్దాము. 2 ఈక్వేషన్లు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3x - 4y, ఇది బాగా పెద్దగా ఉంటుంది. 4x + 8y - 1, 4x + 8y - 1 = 0, and 2x - y + 1 = 0. 2x - y + 1 = 0. ఈ సాల్వింగ్ మెథడ్లోనే 2 టైప్స్ ఉన్నాయి మరలా. ఏనా, ఈ సాల్వింగ్ మెథడ్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 చూద్దాం ఇప్పుడు. ఈ సాల్వింగ్ మెథడ్లో ఫస్ట్ టైప్ అంటే మొత్తం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 మెథడ్స్ ఉన్నాయని చెప్తున్నాము. ఈ 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఫార్ములా, సెకండ్ మెథడ్ సాల్వింగ్ మెథడ్. ఈ సాల్వింగ్ మెథడ్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 2 ఈక్వేషన్లు ఈక్వల్ చేయాలి. అంటే దీన్ని ఇంటూ 1, దీన్ని ఇంటూ 8 చేద్దాం. ఈక్వేషన్ 2 × 8 అంటే 4x + 8y - 1 = 0 ఇంటూ 8 చేస్తే 16x - 8y + 8 = 0. సో ప్లస్ యాడ్ చేద్దాం రెండింటిని, క్యాన్సిల్. 20x + 7 అంతే కదా, -8. 20x + 7, 20x = -7, x = -7/20. ఓకేనా. సో x వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 2 × x ప్లేస్లో -7/20 - y + 1 = 0. అంటే ఇది దీంట్లో 10 టైమ్స్ -7 - 10y, 10 LCM అవుతుంది. 10 × y, 10y, 10 × 1, 10 = 0. ఇదంతా అవుతున్నప్పుడు -10y + 3 = 0. -10y = -3, minus cancel, y = 3/10. Therefore x, y = ఎంతనా -7/20, 3/10. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ 2 ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇది సాల్వింగ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్. సాల్వింగ్ మెథడ్లో సెకండ్ మెథడ్ ఏంటి సార్ అని అంటే, సెకండ్ ఈక్వేషన్ చూడండి. సెకండ్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు నేను? y అడే వెళ్ళిపోతే y = 2x + 1 అంతేనా, y = 2x + 1. సబ్స్టిట్యూట్ y in 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4x + 8 × 2x + 1 - 1 అంటే 4x + 16x + 8 - 1 = 0. 20x + 7 = 0. 20x = -7, x = -7/20. అంతే వచ్చినట్టు ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ y = 2 × x ప్లేస్లో ఎంత వచ్చింది దాని వాల్యూ? x ప్లేస్లో -7/20 + 1 అంటే -14 అంతే కదా. ఇది 10 టైమ్స్ కదా, 10 -7/10 + 1 ఎల్సిఎం ఎంత అన్నా 10 అవుతుంది. ఎల్సిఎం -7 + 1 × 10, 10 అంటే 3/10. అదే వచ్చినట్టు ఉంది వాల్యూ. సో సాల్వింగ్ మెథడ్లోనే 2 టైప్స్లో చేయొచ్చు. ఓకేనా, గుడ్. అంటే ఇప్పుడు మనం ఎన్ని మెథడ్లు నేర్చుకున్నాం? ఫార్ములా మెథడ్ ఒకటి, రెండవది సాల్వింగ్ మెథడ్లో 2 టైప్స్ చూసాము మనం. సాల్వింగ్ మెథడ్లో 2 టైప్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే దీన్ని ఈ షార్ట్ కట్ మనం చేయొచ్చు అన్నమాట. షార్ట్ కట్ ఎలా అంటే x వాల్యూ 2 వాల్యూ ఒకేసారి వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x, y 1 అని రాసుకోవాలి. x, y 1 అని రాసిన తర్వాత y కోషంట్ దగ్గర స్టార్ట్ చేయాలి. y కోషంట్ ఎంత అన్న 8, తర్వాత కాన్స్టెంట్ -1 ఈ మధ్యలో రాయాలి వాల్యూని. నెక్స్ట్ x కోషంట్ 4, అగైన్ మరలా ఎక్కడ స్టార్ట్ చేసావు అక్కడ ఎండ్ 8. మళ్ళీ చూడండి అన్న, y కోషంట్ స్టార్ట్ చేయాలి 8 -1 4 8. తర్వాత నాన్న సెకండ్ ఈక్వేషన్ ఎంత? y కోషంట్ -1, కాన్స్టెంట్ 1, x కోషంట్ 2 and again y కోషంట్ -1. సో x by క్రాస్ మల్టిప్లికేషన్ 8 × 1 AD - BC మ్యాట్రిక్స్లో మీరు చేస్తుంటారు. AD - BC, AD అంటే 8 × 1 8 -, -, -, +, +1 =
y by 2 into minus 1 minus 2 minus 4 into 1 4 equal to 1 by minus 4 minus 2 into 8 16 8 by 7 equal to y by minus 6 equal to 1 by minus 20. సో ఈ రెండు ఈక్వల్ చేద్దాం, ఈ రెండు ఈక్వల్ చేద్దాం. x by 7 equal to 1 by minus 20, x equal to minus 7 by 20. y by minus 6 equal to 1 by minus 20, y equal to minus 6 by minus 20. లేకపోతే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. 6లో 2 3 టైమ్స్, 20లో 10 టైమ్స్, 3 by 10. చూడండి ఏ వాల్యూలు వచ్చినాయో, minus 7 by 20, 3 by 10, ఎంత కూడా ఏ వాల్యూ వచ్చింది కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న మెథడ్స్ మనకి ఇవి. సో ఈ మెథడ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇది. ఎందుకు సార్ అంటే ఒకేసారి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు వచ్చేస్తున్నాయి. సో దీనికోసం పెద్ద ఆలోచించాలి, ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఏదో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వై కోషెంట్ స్టార్ట్ చేస్తాం, ఎక్స్ వై 1 రాసుకోవడం, వై కోషెంట్ స్టార్ట్ చేయడం, కాన్స్టెంట్ ఎక్స్ కోషెంట్ వై కోషెంట్, అలా రెండు క్రాస్ మల్టిప్లికేషన్, ఏడీ మైనస్ బీసీ ఏడీ మైనస్ బీసీ ఏడీ మైనస్ బీసీ. సో ఎక్స్ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేద్దాం, వైని కాన్స్టెంట్కి ఈక్వల్ చేసాము, వాల్యూ వచ్చేసింది. ఏనా ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గురించి, ఓకేనా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంకరెంట్ లైన్స్ అండ్ కాంకరెంట్ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. కాంకరెంట్ లైన్స్, ఏ లైన్స్ని మనం కాంకరెంట్ లైన్స్ అని పిలుస్తాం ఏనా. ఏ లైన్స్ని మనం కాంకరెంట్ ఫ్యామిలీ అని పిలుస్తాం. సో కాంకరెంట్ లైన్స్ అని అంటే ఏంటి? సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ ప్లేన్లో 2 లైన్స్ ఎలా ఉన్నాయనుకోండి, ఇవి 2 లైన్స్ అని అంటావు. సో ఇదే లైన్లో 2 లైన్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ 2 లైన్స్ని ప్యారలల్ లైన్స్ అని అంటాం. ఒకవేళ ఇదే ప్లేన్లో 2 లైన్స్ ఎలా ఉన్నాయనుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అర్థమవుతుందా? సో అన్ని లైన్సే అవి ఉన్న పొజిషన్ బట్టి మనం రకరకాలుగా పిలుస్తున్నాం. 2 నార్మల్ లైన్స్ అన్నాం వీటిని, ఎందుకంటే వీటి మధ్య కాంటాక్ట్ లేదు, ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా లేదు, ఏదో అంటే అవి 2 లైన్స్ అని చెప్పావు. వాటిని ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి లైన్ ప్యారలల్ లైన్స్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటున్నాం. సో ఇలా ఏ లైన్స్ని మనం కాంకరెంట్ లైన్స్ అని పిలుస్తామంటే 3 or more లైన్స్. ఏంటంట 3 or more లైన్స్ passing through a fixed point. 3 or more lines passing through a fixed point, or 3 or more lines intersect at a point are called concurrent lines. అర్థమవుతుందా? అంటే ఇది ఒక లైన్, ఈ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయింది, 3వ లైన్ కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అయింది, 4వ లైన్ కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అయింది, 5వ లైన్ కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అయింది. అలా ఎన్ని లైన్స్ అంటే ఇన్ఫైనైట్ లైన్స్. 3 or more lines intersect at a point, or 3 or more lines passing through a fixed point. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఒక లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అయింది, ఇంకొక లైన్ కూడా ఈ పాయింట్ నుంచే పాస్ అయింది, ఇంకొక లైన్ కూడా ఈ పాయింట్ నుంచే పాస్ అయింది, ఇంకొక లైన్ కూడా ఈ పాయింట్ నుంచే పాస్ అయింది. ఇలా ఉంటే కనుక ఆ లైన్స్ ఏమని పిలుస్తామంటే కాంకరెంట్ లైన్స్ అని పిలుస్తాము. అదేనా? అంటే అన్ని లైన్స్ ఒకే చోట ఇంటర్సెక్ట్ అవ్వాలి. అలా కనుక ఉంటే వాటిని కాంకరెంట్ లైన్స్ అని అంటాము. ఓకేనా? సో ఈ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో, లేకపోతే డెఫినేషన్ 2 రకాలుగా చెప్తున్నాం మనం. డెఫినేషన్ ఏమని చెప్తున్నాము? 3 or more lines intersect at a point. ఇంకోలాగా ఏం చెప్తున్నాము? 3 or more lines passing through a fixed point. Then the lines are called concurrent lines. 2 రకాల డెఫినేషన్. అంటే ఈ అన్ని లైన్స్ ఒకే చోట పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, లేకపోతే అన్ని లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, ఎలాగైనా చెప్పొచ్చు మనం. సో ఈ లైన్స్ అన్నిటిని ఏమని చెప్పావు ఇప్పుడు నువ్వు? ఈ లైన్స్ అన్నిటిని కాంకరెంట్ లైన్స్ అని అన్నాము.
సో ఈ పాయింట్ని ఏమని అంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఆ పాయింట్ ఏమంటామంటే ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అయినాయో లేకపోతే ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అయినాయో ఈ పాయింట్ని ఏమని పిలుస్తామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. సో ఈ పాయింట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ, ఈ పాయింట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ, ఈ పాయింట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. అంటే ఒక పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని పిలవాలి అంటే అది ఏ పాయింట్ అయి ఉండాలంటే ఆ పాయింట్ నుంచి ఇన్ఫైనైట్ లైన్స్ పాస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రేస్ ఉన్నాయి. సో సన్ అనేదాన్ని ఒక పాయింట్గా తీసుకుంటే ఈ సన్ నుంచి అనేక రేస్ వచ్చినాయి మనం బయటికి. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ అటు నుంచి పాస్ అయినట్టు ఉంటుంది కాబట్టి సన్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అవుతుంది, మిగతావన్నీ కూడా కాంకరెంట్ లైన్స్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్లో అశోక చక్ర ఉంటుంది. అశోక చక్రాలో వీల్ ఉంటుంది కదా నాన్న, వీల్. సో ఆ వీల్లో ఉన్న ఈ స్టెమ్స్ ఏమవుతున్నాయి అంటే కాంకరెంట్ లైన్స్ అవుతున్నాయి. అలాగే మన సైకిల్ టైర్ ఉంది నాన్న, సైకిల్ వీల్ ఉంది. సైకిల్ వీల్లో ఉన్న ఈ మధ్యలో ఉన్నది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అవుతుంది. ఈ స్టెమ్స్ అన్నీ కూడాను కాంకరెంట్ లైన్స్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏనన్నా. మరి ఎందుకు నేర్చుకోవాలి సార్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని మేమనంటే, సో ఇదిగోనన్నా ఈ స్టెమ్స్ అన్నీ కూడాను కాంకరెంట్ లైన్స్ మనకి ఏమవుతాయి, ఎగ్జాంపుల్ అవుతాయి. ఓకే. సో ఎంత ఈ వీల్ మనకు అంటే స్టెమ్స్ బట్టి డిస్టెన్స్ని బట్టి వీల్ కెపాసిటీ బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇది మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కాంకరెంట్ లైన్స్, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ గురించి. అండ్ ఇంకొకటి ఏంటన్నా, ఈ కాంకరెంట్ లైన్స్ని ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని అన్నిటినీ కలిపి ఏమని అంటామంటే కాంకరెంట్ ఫ్యామిలీ అంటాము. అర్థమైంది? ఇక్కడ 3 వర్డ్స్ చెప్తున్నాను మీకు: కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అండ్ ఇంకొకటి ఏంటి, కాంకరెంట్ ఫ్యామిలీ. సో కాంకరెంట్ లైన్స్ అని అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నది, 3 or more లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ ఏమంటున్నాను, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. సో వీటన్నిటిని కలిపి దీన్ని ఏమని పిలుస్తామంటే కాంకరెంట్ ఫ్యామిలీ. కాంకరెంట్ ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయినన్నా, కాంకరెంట్ లైన్స్ ఉంటాయి అండ్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని అంటాము. సో అలాగే ఈ ఫ్యామిలీ మొత్తానికి ఒక నేమ్ ఉంది నాన్న, అదే జనరల్ ఈక్వేషన్ L1 + λ L2 = 0. L1 + λ L2 = 0 అని ఏమని అంటామంటే ఈక్వేషన్ ఆఫ్ కాంకరెంట్ ఫ్యామిలీ. ఈక్వేషన్ ఆఫ్ కాంకరెంట్ ఫ్యామిలీ అని అంటాము. అర్థమవుతుందా? అదేంటి సార్ L1 + λ L2 ఏంటి సార్? ఒక కాంకరెంట్ ఫ్యామిలీలో ఎన్ని లైన్స్ ఉండొచ్చు? 2, 3 చెప్పాం. 3 or more లైన్స్. మోర్ మీన్స్ ఇన్ఫైనైట్. సో ఇన్ఫైనైట్ లైన్స్ ఉండొచ్చు దేంట్లో, కాంకరెంట్ ఫ్యామిలీలో. ఈ కాంకరెంట్ ఫ్యామిలీలందరినీ కలిపి ఒకే నేమ్తో పిలుస్తున్నాము, దాన్ని L1 + λ అంటే. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాము. ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. జాయింట్ ఫ్యామిలీలో దగ్గర ఒక 20 మందో లేకపోతే అంటే ఒక పెద్ద ఆయన, దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఒక 5, 6 మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత వాళ్ళ పిల్లలు అంతా కలుపుకుంటే ఒక 20-25 మంది వరకు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఈ జాయింట్ ఫ్యామిలీలో అందరిని ఏమని పిలిచేవాళ్ళు అన్న, ఆ ఫ్యామిలీకి హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ పేరుతోటి, వాళ్ళన్న రామయ్య గారి ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ సుబ్బారావు గారి ఫ్యామిలీ అని ఎలా పిలిచేవాళ్ళు. ఇక్కడ ఈ ఇన్ఫైనైట్ లైన్స్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ ఒక ఈక్వేషన్ చెప్తున్నాం, అదే L1 + λ L2. సో ఈ ఈక్వేషన్లో ఇన్ఫైనైట్ లైన్స్ ఉన్నాయి. ఎలా ఉంటాయి సార్? హియర్ lambda is the parameter. The parameter means variable. అంటే ఏమవుతుందన్న దాని వాల్యూ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా వాల్యూ కనుక 1 అయిందనుకో, L1 + 1 × L2 = 0. ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒకటేమో x ప్లస్ వై ఈక్వల్ టు 0 అనుకోరా, ఇంకోటేమో x మైనస్ వై ఈక్వల్ టు 0 అనుకో. ఒకవేళ ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్న రెండు లైన్స్ ఇవి అయితే ఈ ఫ్యామిలీ ఈక్వేషన్ ఏంటంటే L1 ప్లస్ ల్యాండా L2 ఈక్వల్ టు 0. ఇందులో ఇంకొక లైన్ కావాలనుకో, x ప్లస్ వై ప్లస్ ల్యాండా వాల్యూ 1 అయింది అనుకోండి, 1 ఇంటూ x మైనస్ వై ఈక్వల్ టు 0, వై క్యాన్సిల్, 2x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. అంటే ఈ ఫ్యామిలీలోనే ఇంకొక లైన్ x ఈక్వల్ టు 0 అనే లైన్. ఒకవేళ ల్యాండా వాల్యూ కనుక 2 అయింది అనుకోండి, x ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ x మైనస్ వై ఈక్వల్ టు 0, x ప్లస్ వై ప్లస్ 2x మైనస్ 2y ఈక్వల్ టు 0, అంటే 3x మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ ఫ్యామిలీలోనే ఇంకొక ఈ ల్యాండా వాల్యూ 3 అయితే ఇంకోటి ఈ ల్యాండా వాల్యూ -1 అవ్వచ్చు, 1/2 అవ్వచ్చు, 3/2 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇలా రకరకాల ల్యాండా వాల్యూ మారిన ప్రతిసారి ల్యాండా వాల్యూలు -∞ నుంచి +∞ వరకు ఏమైనా అవ్వచ్చు, మధ్యలో బై p/q ఫామ్ ఏదైనా కావచ్చు. ఇలా ఎన్నైనా ఈ ల్యాండా వాల్యూ మారిన ప్రతిసారి ఒక్కొక్క కొత్త ప్రోడక్ట్, కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా దేంట్లోవి? కాంకరెంట్ ఫ్యామిలీలోవి. అర్థమైందన్న? సో వీటన్నింటికీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటే వస్తుంది. అవునా? చెక్ చేద్దామా? ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది చూడండి. y క్యాన్సిల్, 2x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 దీన్ని సబ్స్టిట్యూట్ చేయి, x ప్లస్ వై ఈక్వల్ టు 0, x ప్లస్ 0 పెట్టు, అంటే y ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆరిజిన్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మరి ఈ రెండింటికి చూద్దాం. ఈ రెండింటికి అందులో వచ్చిన ప్రోడక్టే కదా. ఆల్రెడీ x వాల్యూ ఎంత అంటే 0, x ప్లస్ 0 పెట్టు, 3 ఇంటూ 0 మైనస్ వై ఈక్వల్ టు 0, అంటే y ఈక్వల్ టు 0, అంటే ఈ 0,0. సో దీని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా 0. ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0నే. ఒకవేళ దీనికి ఫైండ్ అవుట్ చేయి, దీనికి ఫైండ్ అవుట్ చేయి, ఏమొస్తుంది? 0, 0. అంటే దీంట్లో ఉన్న ప్రతి లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటే అవుతుంది. దానిని మనం ఏమన్నాము? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని అన్నాము. కాన్సెప్ట్ అర్థమైందా అన్న? ఇప్పుడు కొన్ని లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? క్వశ్చన్ మనకి ఇప్పుడు ఏమిస్తాడు మన క్వశ్చన్? షో దట్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్. షో దట్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయమంటాడు. ఎలా ప్రూవ్ చేస్తాం మనం కాంకరెంట్ లైన్స్ అని? ఎలా ప్రూవ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇదిగో ఈ 3 లైన్స్ని మనం కాంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేద్దాం? కాంకరెంట్ లైన్స్ కాన్సెప్ట్ ఏంటి అసలు? 3 లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అవ్వాలి, లేదా 3 లైన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి, అంతేగా? సో అప్పుడు ఏం చేద్దాము? 1 and 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుట్ చేద్దాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఈ థర్డ్ లైన్ కూడా ఏంటన్నా ఈ రెండేలా ఇంటర్సెక్ట్ అని, ఇప్పుడు రిమైనింగ్ ఉన్న థర్డ్ లైన్ కూడా ఏం చేయాలి? ఈ పాయింట్ నుంచే పాస్ అవ్వాలి కదా, అప్పుడే కాంకరెంట్ అవుతాయి. అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటే ఈ పాయింట్ ఈ లైన్ ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందన్న? సాటిస్ఫై అవుతాం. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ఉంది. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఈ 3 లైన్స్కి కూడా డెట్ కనుక 0 అయితే, 3 లైన్స్ కోషెంట్స్కి డెట్ కనుక 0 అయిందనుకోండి, అప్పుడు ఇదేమవుతుందంటే షార్ట్ కట్ మెథడ్. మనకు షార్ట్ కట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ కాంకరెంట్ అని కనబడితే, లైన్స్ అని కనబడితే, ఈ డెట్ కనుక మనం 0 చేస్తే అదేమవుతుందన్న? డెట్ కనుక 0 అయితే ఆ 3 లైన్స్ కూడా కాంకరెంట్ అవుతుంది. లేకపోతే ఏం చేయాలి? 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక థర్డ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది కనుక సాటిస్ఫై అయ్యి అంటే 0 అయిపోతే అప్పుడు అవి ఏమవుతాయి? కాంకరెంట్ లైన్స్ అవుతాయి. అర్థమైందన్న కాన్సెప్ట్? సో ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కాంకరెంట్ లైన్స్, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అండ్ కాంకరెంట్ ఫ్యామిలీ. కాంకరెంట్ ఫ్యామిలీకి ఈక్వేషన్ ఏంటన్నా? L1 ప్లస్ ల్యాండా L2 ఈక్వల్ టు 0. అంటే ఆ ఫ్యామిలీలో ఇన్ఫైనైట్ లైన్స్ ఉండని, అందులో ఒక 2 లైన్స్ తోటి
ఆ ఫ్యామిలీని మనం రిప్రజెంట్ చేస్తాము. మిగతా లైన్స్ అన్నీ ఆ లాంబ్డా వాల్యూ 0 అయితే, ఆ లాంబ్డా వాల్యూ 1 అయితే, ఆ లాంబ్డా వాల్యూ 1/2 అయితే, లాంబ్డా వాల్యూ 3/2 అయితే, లాంబ్డా వాల్యూ 4 అయితే, ఇలా లాంబ్డా వాల్యూ మారిన ప్రతిసారి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్క ఈక్వేషన్ వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నాం మనం, ఇంటర్సెక్టింగ్ లైన్స్. 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే ఎలా, దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిన ఏ పాయింట్, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాము. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని మెథడ్స్ నేర్చుకున్నాము. ఆ మెథడ్స్లో మీకు నచ్చిన మెథడ్ మీరు యూజ్ చేయండి. సో రెగ్యులర్గా అంటే 2 వాల్యూలు ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. అది మీ ఇష్టం. ఇక ఫార్ములా నచ్చితే మీకు ఫార్ములా నోట్ చేసుకొని ఫార్ములా లాగా చేయండి, ఏదైనా చేయండి. నెక్స్ట్ అన్న కొన్ని సమ్స్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న విషయాల మీద కొన్ని సమ్స్ చేద్దాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద చేద్దాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం మనం, సెకండ్ వన్ చేస్తున్నాను. 7x + y + 3 = 0, x + y = 0. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఫైండ్ POI అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. క్వశ్చన్ అంతా రాయలేక. ఓకే, సో ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ 7x + y + 3 = 0, x + y = 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసేస్తున్నాను చూడండి. x y 1 అని రాయాలి, x y 1. నెక్స్ట్ y దగ్గర స్టార్ట్ చేయాలి. y దగ్గర స్టార్ట్ చేస్తే y కోషెంట్ 1, ఇదిగో కాన్స్టెంట్ 3, నెక్స్ట్ x కోషెంట్ 7, అగైన్ మరలా y కోషెంట్. ఇక్కడ y కోషెంట్ 1, కాన్స్టెంట్ లేదు 0, తర్వాత x కోషెంట్ 1, y కోషెంట్ 1, x బై 0 × 1 0 - 3, y బై AD 3 - BC 0 × 7 0, 1 బై 1 × 7 7 - 1 × 1 1, x బై -3 = y బై 3 = 1/6, 7 - 1 6. సో ఈ రెండు ఈక్వల్ చేద్దాం, ఈ రెండు ఈక్వల్ చేద్దాం. x బై -3 = 1/6, x = -3/6. ఓకే, 3 6లో 2 టైమ్స్ -1/2. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేద్దాం. y బై 3 = 1/6, y = 3/6, 3 దీంట్లో 2 టైమ్స్ 1/2. Therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈక్వల్ x, y. అదే వచ్చిన వాల్యూలు x వాల్యూ y వాల్యూ వచ్చింది కాబట్టి x, y పాయింట్ అంటే సో ఇలాగే రాయాలి కాబట్టి -1/2, 1/2. అర్థమైందా? ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గురించి. నెక్స్ట్ నాన్న కాంకరెంట్ కదా, కాంకరెంట్ సంగతి చూద్దాం. షో దట్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్. ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్ని బట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. (2x + y - 3 = 0), 3x + 2y - 2 = 0, 2x - 3y - 23 = 0. Show that 3 lines are concurrent. ఏంటన్నా కాంకరెంట్? సో కాంకరెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం చెప్పాం ఆల్రెడీ, ఇవి రెండేంటన్నా, ఈ రెండింటికి పాయింట్ 1 and 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసి వచ్చిన పాయింట్ని థర్డ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదొక మెథడ్. రెండు మెథడ్స్ చూసాము. ఈ రెండు మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2, 1కి 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చేసాం x y 1. సో 1 y కోషెంట్ 1, కాన్స్టెంట్ -3, 2 1. నెక్స్ట్ 2 - 2 3 2, x బై AD -2 -2 × 3 6, -6 ఇక్కడ -(-) +6, AD 3 × 3 9 -9 -2 × 2 4, -2 × 2 -4 కాబట్టి -(-) +4,
1 by 2 into 2 4 minus 3 into 1 3. X by 4 equal to y by minus 5 equal to 1 by 1. 4 నుంచి minus 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో ఈ రెండు ఈక్వల్ చేద్దాం, ఈ రెండు ఈక్వల్ చేద్దాం. x by 4 equal to 1, x equal to 4. y by minus 5 equal to 1, y equal to minus 5. Therefore, x comma y equal to 4 comma minus 5. సో అంటే ఈ 3 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయితే దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాము. ఆ వాల్యూ వచ్చింది మనకి, ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. సో థర్డ్ లైన్ దాని నుంచే పాస్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ 4 కామా మైనస్ 5 ఇన్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 4 minus 3 into y ప్లేస్లో minus 5 minus 23 equal to 0. 20 మైనస్ ఇదంతా నన్ను ఇది సారీ 20 8 4 2s are 8 minus into minus plus 15 minus 23 equal to 0. 15 8 23 minus 23 equal to 0. సాటిస్ఫై అయ్యింది. సో సాటిస్ఫై అయింది కాబట్టి therefore the 3 lines are concurrent. The 3 lines are concurrent. అర్థమైనా ఇవి? ఇది ఒక మెథడ్. సో ఇదే దానికి సెకండ్ మెథడ్ చూద్దాము. ఇదే ఈక్వేషన్స్కి సెకండ్ మెథడ్ ఏమంటున్నానంటే డెట్ అంటున్నాను. ఆల్రెడీ మ్యాట్రిక్స్ మీరు క్లాస్ జరుగుతుంది కాబట్టి మ్యాట్రిక్స్లో డెట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ వచ్చని అనుకుంటున్నాను. సో డెట్ మెథడ్ చూద్దాం. డెట్ మెథడ్ చూస్తే డెట్ మెథడ్ ఏంటన్నా ఓన్లీ కోషంట్ రాసుకో. 2 1 minus 3 3 2 minus 2 2 minus 3 minus 23 ఈక్వల్ టు దీని వాల్యూ 2 into 2 కాబట్టి 2 మల్టిపుల్ చేయాలి. ఎంతనన్నా -46 మైనస్ ఏడి మైనస్ బీసీ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ 6. ఓకే 2 into 23 46 3 into 6 minus 1 into ఈ రెండు 3 into 23 ఎంతనన్నా 69 9 6 minus 69 ఈ రెండు కదా. ఇప్పుడు ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 minus 3 into ఈ రెండు minus 9 minus 4. అంతేనా? చూడండి అన్న, ఇదిగో 2 క్రాస్ చేసి ఈ రెండు 2 into 23 46 అవుతుంది. మైనస్ 46 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. 3 into 2 6 తర్వాత మైనస్ 1 ఈ రెండు అన్న ఇది క్యాన్సిల్ చేసేయాలి. ఈ రెండు చూడాలి. 3 into 23 69 ఏ 69 మైనస్ 69 మైనస్ 2 into మైనస్ 2 అంటే మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అయింది. తర్వాత మైనస్ 3 ఉంది. మైనస్ 3 into ఈ రెండు 9 4. ఓకే 2 into 52 మైనస్ 52 మైనస్ 69 నుంచి 4 పోతే మైనస్ 65 మైనస్ 3 into మైనస్ 13. ఓకే 52 into 2 ఎంత అన్నా 104 మైనస్ 104 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 65 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into 13 39 65 39 ఎంత అవుతుందన్న 104 మైనస్ 104 ప్లస్ 104 క్యాన్సిల్ 0. డెట్ 0 అయింది కాబట్టి ఆ లైన్స్ ఏమవుతున్నాయన్నా కాంకరెంట్ లైన్స్ అవుతున్నాయి. డెట్ 0. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్. దీంట్లో ఇంకొక అంటే కాంకరెంట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి if the lines are find the value of p if the given lines are concurrent. నేను ఇచ్చే లైన్స్ అని కాంకరెంట్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయన్నాడు. 3x ప్లస్ 4y మైనస్ 5 ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0, px ప్లస్ 4y
-6 ఈక్వల్ టు 0. పీ వాల్యూ అయితే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయి. ఆల్రెడీ 3 లైన్స్ ఏంటంటే కాంకరెంట్ అంట. సో మనం ఏం చేద్దాము, ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో పీ వాల్యూ వచ్చేస్తుంది, అదొక మెథడ్. లేదా డెట్ మెథడ్ చేస్తే 3 4 -5 2 3 -4 p 4 -6 ఈక్వల్ టు 3 ఇంటూ ఈ రెండు -18 -16 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 -4 ఇంటూ -12 మైనస్ p ఇంటూ -4 -4p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4p ప్లస్ ప్లస్ అంటే -5 ఇంటూ 8 అంతేనా, ఈ రెండు క్లాసులు 8 3p. ఈ వాల్యూ ఎంత అంటే డెట్ ఎంత అవుతుంది, ఆల్రెడీ కాంకరెంట్ అన్నాడు కాబట్టి డెట్ 0 ఈక్వల్ టు 0. ఒకవేళ కాంకరెంట్ అని ప్రూవ్ చేయమంటే డెట్ 0 అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ వీడియో చెప్తున్నాడు కాంకరెంట్ అని. సో 3 ఇంటూ -2 -4 ఇది మల్టిపుల్ చేద్దామా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 48 మైనస్ ఇంటూ ప్లస్ -8p -40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15p ఈక్వల్ టు 0. ఇది అంత -6 కాదు, ఇది దీని వాల్యూ -6. 48 -46 ఎంత అన్న, 48 -46 2 -8p -15p 15లోంచి వెళ్ళిపోతే 7 చూడన్నాను కరెక్టేనా, ప్లస్ 15 ఇక్కడ 8p ఓకే -8p ప్లస్ 15p 15లోంచి 8 పోతే 7 అప్పుడు ఎంత అవుతుందన్న ప్లస్ 7p ఈక్వల్ టు 0 -7p ఈక్వల్ టు -7p ఈక్వల్ టు -2 p ఈక్వల్ టు -2/7. ఇది ఒక మెథడ్, అర్థమైనా. దీంట్లోనే ఇంకొక సమ్ చేద్దాము. అంటే ఇలా కాంకరెంట్ మనం ఏం చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. ఇఫ్ ద లైన్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, bx ప్లస్ cy ప్లస్ a ఈక్వల్ టు 0, cx ప్లస్ ay ప్లస్ b ఈక్వల్ టు 0 ఆర్ కాంకరెంట్, then show that a cube plus b cube plus c cube equal to 3abc. అంతేనా, అంతే. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మూడు కాంకరెంట్ అంట, అంటే ఏంటిది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, bx ప్లస్ cy ప్లస్ a ఈక్వల్ టు 0, cx ప్లస్ ay ప్లస్ b ఈక్వల్ టు 0. ఈ మూడు కాంకరెంట్ అయితే ఇది అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాంకరెంట్ అయితే మన కండిషన్ డెట్ చేసేద్దాము, డెట్ ఈక్వల్ టు 0, abc bc ac ab, డెట్ వాల్యూ 0. సో కాబట్టి a ఇంటూ bc మైనస్ a స్క్వేర్ మైనస్ b ఇంటూ b స్క్వేర్ మైనస్ ac ప్లస్ c ఇంటూ ab మైనస్ c స్క్వేర్ ఈక్వల్ టు 0, abc మైనస్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ abc ప్లస్ abc మైనస్ c క్యూబ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో చూడన్నా, ఇవన్నీ అటుపట్టుకు వెళ్ళిపోదాం. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు abc 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 3abc అయిపోయిందా. సో ఓకేనా, ఇది కాంక్రీట్ గురించి రేపటి క్లాసులో మనం, ఓకేనా, ఇంకొక కొత్త మెథడ్స్ ఇందులో ఎక్సర్సైజ్లో ఇంకా కొత్త మెథడ్స్ చేద్దాము. అప్పుడు థ్యాంక్ యూ నాన్న.